హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఒకే దగ్గర రాయండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో అందుకోసం అని చెప్పి నార్మల్గా ఇప్పుడు చాప్టర్ వైజ్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ సంబంధించి అంతా ఒక దగ్గర, జామెట్రీకి సంబంధించి అంతా ఒక దగ్గర, మెన్సురేషన్కి సంబంధించిన అంతా ఒక దగ్గర ఫార్ములాస్ రాయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా అంటే ఏ చాప్టర్కి ఆ చాప్టర్ మొత్తం ఫార్ములాస్ అన్నీ ఒకే దగ్గర రాయడం వల్ల యూజ్ ఏంటంటే ప్రతి ప్రాబ్లం యొక్క ఫార్ములా ఏంటో తెలుస్తుంది. ప్లస్ ఫార్ములాకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మొదటి n సహజ సంఖ్యల వర్గాలు మొత్తం అంటే ఇలా గుర్తుపెట్టుకుంటారు. తర్వాత సరాసరి అనబోడికి సేమ్ అలానే ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, కానీ డిఫరెన్సెస్ ఉంటాయి. సో చాలామంది దానికి కన్ఫ్యూజన్ అవుతారు. నార్మల్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా సరే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా సరే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే తప్ప రావు. సో నార్మల్గా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే ఏ చాప్టర్కి ఆ చాప్టర్ ప్రాబ్లమ్స్తో పాటు ఫార్ములాస్ కూడా మనం గుర్తుపెట్టుకుంటాం కాబట్టి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినప్పుడు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా అవకాశం ఉండకుండా ఉండాలంటే ఇలా ఫార్ములాస్ అన్నీ ఒకే దగ్గర రాసుకుంటే ప్రతి ప్రాబ్లం యొక్క ఫార్ములా తెలుస్తుంది. ప్లస్ ఫార్ములాకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తానికి ఫార్ములా ఎక్కడే ఉంది, సరాసరికి ఎక్కడే ఉంది, వ్యాప్తికి ఎక్కడే ఉంది. సో ఇలా నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి, మనకి డిఫరెన్సెస్ తెలుసుకొని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చాలా మంది ఇలా రాయమని రిక్వెస్ట్ చేశారు. సో మొన్నటి వరకు నోటిఫికేషన్ అన్న హడావుడిలో అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా లేట్ అయ్యేలా ఉంది. సో అలా అని చెప్పి అందరూ రిలాక్స్ అయిపోయి పర్లేదులే అని చెప్పి చాలా మంది రిలాక్స్ అయిపోతూ ఉంటారు. సో ఎవరు కూడా రిలాక్స్ అవ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అంటే మారిన సిలబస్ ప్రకారం ఏపీలో మొత్తం సిలబస్ అంతా మారిపోయింది, చాలా హెవీగా ఉంది. అందులోని డిఎస్సి టెట్ అయితే ఓన్లీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ కాబట్టి ఎస్జిటి వాళ్ళకి అయితే 8th వరకు, నార్మల్గా ఎస్ఏ వాళ్ళకి అయితే 10th వరకు డైరెక్ట్ బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మన టెట్లో అయితే 3 months టైం ఇవ్వడం వల్ల డైరెక్ట్ బిట్స్ కాదు, అన్నీ కూడా అప్లికేషన్లో అడిగారు. సో డిఎస్సికి కూడా ఇంకా డిఫికల్ట్గా వస్తుంది. సో డిఫికల్ట్గా వస్తుంది కదా, నాకు జాబ్ వస్తుంది రాదా, లేకపోతే టెట్ జస్ట్ పాస్ అయ్యాను, లేకపోతే బార్డర్లో మార్క్స్ వచ్చి నాకు డిఎస్సిలో జాబ్ వస్తుందో రాదని చాలామందికి భయంగా ఉండొచ్చు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఇచ్చారు కాబట్టి, టైం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే సిలబస్ ఇచ్చిన దగ్గర నుంచి టైము వాళ్ళు లెక్క పెట్టుకుంటాను అన్నారు కాబట్టి, సో సిలబస్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి అందరూ హ్యాపీగా చదువుకోండి. ఏదైతే రాదో దాని మీద ఫోకస్ చేయండి. ఏ సబ్జెక్టులు అయితే వెనకబడి ఉన్నారో వాటి మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మనం అందరితో పాటు, ఇప్పుడు సపోజ్ బార్డర్లో మార్క్స్ వచ్చాయి, లేకపోతే తక్కువ అంటే జస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం క్వాలిఫై అయ్యారు. సో అలాంటి వాళ్ళు కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న డిఎస్సి అనేది, డిఎస్సిలో 100 marksకి 20 marks మాత్రమే వెయిటేజ్, మిగతా 80 marks కూడా మన చేతుల్లోనే ఉంటుంది. సో చాలా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సిలో జాబ్ రాకపోవచ్చు, వాళ్ళ ప్రిపరేషన్ సరిగ్గా లేకపోతే. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా అప్పటి నుంచి బాగా ప్రిపరేషన్ చేసుకుంటే డిఎస్సిలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, వాళ్ళ కష్టం మీద ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, లేకపోతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా సరే చాలామంది ఖాళీ ఉండకపోవచ్చు. సో వాళ్ళందరి కోసం నేను ఇలా రాసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఫార్ములాస్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మీరు అన్నీ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా సింపుల్గా ఎలా రాసి పెట్టానో. సో ఇదంతా ఒకసారి నేను మొత్తం 6 చాప్టర్లు ఉంటాయి కదా మ్యాథ్స్లోని, అవి మొత్తం చూపించే ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మన దగ్గర ఉన్న పీడిఎఫ్స్ ఏంటంటో ఒకసారి చూద్దాము. ఏపీడిఎస్కి సంబంధించి ఫస్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏపీడిఎస్సికి సంబంధించివి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ అనేవి 3rd నుంచి 9th వరకు న్యూ సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్. తెలుసు కదా ఫ్రెండ్స్ ఏపీలోని. అవి ఏంటంటే ఫస్ట్ తెలుగు, ఇంగ్లీష్ చూడండి. తెలుగు 120 రూపీస్, ఇంగ్లీష్ 100 రూపీస్. 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ 3rdలోని అర్థాలు ఉన్నాయంటే 3rd నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఏ అర్థాలు ఉన్నాయి, లేకపోతే సందులు ఉన్నాయి, సందుల్లో ఎగ్జాంపుల్గా ఒక సవర్ణదీర్ఘ సంధి తీసుకోండి. అదేంటి 3rd నుంచి 10th వరకు ఒకే దగ్గర సవర్ణదీర్ఘ సంబంధించి ఎగ్జాంపుల్స్ అన్ని ఒకే దగ్గర రాయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు టెన్సెస్ ఉన్నాయి, లేకపోతే సినోనిమ్స్ ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు సినోనిమ్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఒకే దగ్గర రాయడం జరుగుతుంది. అదే టాపిక్ వైజ్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత తెలుగు కంటెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు కవులు, రచయితలు, ప్రక్రియ, ఇతివృత్తం, నేపథ్యం, ఉద్దేశం, ఇవన్నీ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఒకే దగ్గర రాసి పెట్టడం జరిగింది. అది 70 రూపీస్. తెలుగు కంటెంట్ అంటే లెసన్ పార్ట్ కూడా చాలా మంది రాయమంటున్నారు. కానీ ఏంటంటే ఫ్రెండ్స్, లెసన్ పార్ట్ అనేది టెక్స్ట్ బుక్లోనే చదువుకోవడం మంచిది. ఎందుకంటే క్వశ్చనర్ ఏ విధంగా క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు లెసన్ మధ్యలోంచి ఒక డైలాగ్ తీసి, లేకపోతే ఒక సెంటెన్స్, ఒక సంభాషణ తీసి ఎవరు చెప్తారు అనొచ్చు, లేకపోతే ఆ డైలాగ్ ఏ లెసన్లో, లేకపోతే ఆ డైలాగ్ ప్రక్రియ
ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, రచయిత ఎవరు, లేకపోతే ఆ డైలాగ్ కల పాఠం దేని నుంచి తీసుకోబడిందని చాలా రకాలుగా అడగొచ్చు. సో మనం అన్ని రకాలుగా ఆన్సర్ చేయాలంటే ఆ కాన్సెప్ట్ అంటే ఆ లెసన్ మొత్తం మీద మనకు అవగాహన ఉండాలి. సో అవగాహన ఉంటే తప్ప మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము. సో అలాగని చెప్పి మనం రాసి పెట్టేసుకోవచ్చు. రాసి పెడితే మొత్తం లెసన్ అంతా రాయాలి తప్ప సగం సగం మెటీరియల్స్లో కానీ లేకపోతే ఎవరైనా రాసి పెట్టింది కానీ అలా చదవకండి ఫ్రెండ్స్. తెలుగు లెసన్లు మాత్రం టెక్స్ట్ బుక్లోనే చదువుకోండి. ఇది కంటెంట్ ఏంటంటే ప్రక్రియ, ఒక లెసన్ ఉందంటే ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, రచయిత ఎవరు, రచయిత సంబంధించి ఇప్పుడు మొత్తం పేరాలో ఇచ్చేస్తారు కదా ఫ్రెండ్స్. రచయిత సంబంధించి నేను ఎలా అంటే రచయిత, అతని కాలము, అతని బిరుదులేంటి, అతని రచనలేంటి, లేకపోతే అవి రచనల, లేకపోతే కథల, కావ్యాల, నాటకాల, ఇలా ప్రతిదీ కూడా రిఫరెన్స్ చేసి రాయడం జరిగింది. అవన్నీ కూడా నేను ముందు వీడియోలో చూపించడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అది 70 రూపీస్. ఇంగ్లీష్ కంటెంట్ అనేది 30 రూపీస్. తెలుసు కదా ఇంగ్లీష్ టెట్టక్ అనేది కంటెంట్ అంటే రైటర్స్ ఏమి ఉండవు. తెలుగులాగా లెసన్ పార్ట్లోంచి ఏమీ అడగరు, కానీ రైటర్స్ గురించి అడుగుతారు. డిఎస్సికి ఉంటుంది. సో దాని నుంచి 10th వరకు రైటర్స్ 30 రూపీస్ మాత్రమే. ఎందుకంటే ఇవి 3rd, 4th, 5th రైటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. 5th, 6th, 7th, 8th ఏమీ లేదు. అంటే ఉన్నాయి ఏంటంటే పోయం అయినా స్టోరీ అయినా సరే దాని కింద రైటర్ ఇచ్చే తప్ప వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కాబట్టి అవి నేర్చుకుంటే సరిపోదు. మళ్ళీ 10th క్లాసే రైటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది కాబట్టి దానికి తగ్గట్టే నేను 30 రూపీస్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ 160 రూపీస్. ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్ ఫ్రెండ్స్. ఇది జనరల్ గ్రామర్ ఏంటంటే తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. ఇంగ్లీష్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఇంగ్లీష్లో ఎవరికైతే స్కోర్ తక్కువగా వస్తుందని ఫీల్ అవుతున్నారో, సో అలాంటి వాళ్ళకి అందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. తెలుగు ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది కాబట్టి లైఫ్ లాంగ్ ఉపయోగపడే బుక్ ఇది. సో ఇది తీసుకుంటే చాలా బాగా ఇంగ్లీష్లో స్కోర్ చేయగలరు. తర్వాత మ్యాథ్స్ అనేది 170. ఇది జనరల్ మ్యాథ్స్ ఫ్రెండ్స్. ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఉండి తర్వాత షార్ట్ కట్లు యూజ్ చేసి ప్రీవియస్ టెట్, డిఎస్సి బిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్ మ్యాథ్స్ 170. తర్వాత టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అందరూ అడిగారు కదా ఫ్రెండ్స్. 3rd నుంచి 10th వరకు కూడా టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అంటే 3rd, 4th, 5th ఓవరాల్గా కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి డిఫికల్ట్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. 6th నుంచి అయితే ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా అది ఈజీ అయినా డిఫికల్ట్ అయినా సరే ప్రతి ప్రాబ్లం ప్రొసీజర్తో ఉంటుంది. సో 6th నుంచి 10th వరకు ఉంటుంది. సో 3rd, 4th, 5th ఓవరాల్గా ఉంటుంది. మొత్తానికి 3rd నుంచి 10th వరకు మొత్తం ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం ప్రొసీజర్తో ఉంటుంది. సో 200 రూపీస్. సో 225 పెట్టాను. కానీ చాలామంది జెరాక్స్ కూడా తీయించుకోవాలి కదా అని తగ్గించమను కాబట్టి నేను 200 పెడుతున్నాను. సో 200 అంటే ఇవి మొత్తం 220 పేజెస్ ఉన్నాయి. అంటే 110 పేపర్స్. సో మీరు జెరాక్స్ తీయించుకున్న 110 రూపీస్ అవుతుంది. 200, 310 రూపీస్కి మీరు టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ మొత్తం వచ్చేస్తుంది. ఇంకా మీరు టెక్స్ట్ బుక్ మళ్ళీ చూడవసరం లేదు. ఈ మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ తీసుకుంటే మీకు జనరల్గా బేసిక్ కాన్సెప్ట్ షార్ట్ కట్లు అన్నీ కవర్ అవుతాయి. ఎందుకంటే షార్ట్ కట్లు ఎందుకంటే మనకు అక్కడ టైం ఇంపార్టెంట్ కాబట్టి మనం షార్ట్ కట్లు అనేవి నేర్చుకోవడం జరగాలి. దాంతోపాటు ప్రొసీజర్ కూడా నేర్చుకోవాలి. సో జనరల్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ తీసుకుంటే నాన్ మ్యాథ్స్లో అయినా మ్యాథ్స్ వాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో 3rd నుంచి 10th వరకు 200 రూపీస్. తర్వాత ఈవీఎస్ తెలుసు కదా ఫ్రెండ్స్. 3rd, 4th, 5th ఈవీఎస్ సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఇలా 3 బుక్స్ ఉన్నాయి ప్రతి క్లాస్కి కూడా. సో అన్ని బుక్స్ చదివే కన్నా ఈ 3rd, 4th, 5th మొత్తం కలిపి 40 రూపీస్ మీరు హాఫ్ డేలోనే చదివేయచ్చు. తర్వాత సైన్స్ 6th, 7th, 8th ఫిజిక్స్ అండ్ బయాలజీ 2 ఉంటాయి 100 రూపీస్. తర్వాత బయాలజీ, ఫిజిక్స్ 9th క్లాస్ తెలుసు కదా ఫ్రెండ్స్. క్లాస్ పెరిగే కొలది డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. సో బయాలజీ అండ్ ఫిజిక్స్ 2 కలిపి 9th క్లాస్ 90 రూపీస్. తర్వాత సోషల్ 6th, 7th సోషల్ ఎంత హెవీగా ఉందో తెలుసు కదా ఫ్రెండ్స్. 2 కలిపి 80 రూపీస్. సోషల్ 8th క్లాస్, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్ 3 టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 3 కూడా 80 రూపీస్. సోషల్ ఇప్పుడు 9th క్లాస్ రాస్తున్నాను. సో అది కూడా రాసాక అప్డేట్ చేస్తాను. తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 150 రూపీస్. సైకాలజీ 100 రూపీస్. తెలుగు మెథడ్ 60 రూపీస్. ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ 90 రూపీస్. ట్రై మెథడ్ 150 రూపీస్. ఇప్పుడు నేను మ్యాథ్స్ ఫార్ములాస్ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, అది 50 రూపీస్. సో మీకు ఇందులో ఎన్ని కావాల్సినా సరే నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ 7702431326. మళ్ళీ చెప్తున్నాను 7702431326 నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో మీరు ఫోటో పెడితే మీరు ఏ దానికి మీరు మనీ సెండ్ చేశారో అది కూడా మీరు టైప్ చేసి పెడితే నేను చూసి మనీ చెక్ చేసుకొని మీకు వెంటనే పీడిఎఫ్ సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న పీడిఎఫ్స్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నోట్స్లో ఏమేమి ఫార్ములాస్ అన్నీ నేను క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ప్రతిదీ కూడా మనకి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా టైం ఉంది కదా రిలాక్స్ అయిపోదాం లేకపోతే రూముల్లో నుంచి వచ్చేద్దాం ఇలాంటి ఆలోచనలు ఏమి చేయకండి ఫ్రెండ్స్. వాళ్ళు ఒకవేళ ఫిబ్రవరిలో ఇస్తానన్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ లాస్ట్లో కానీ ఇస్తే మీరు
ఒకవేళ మధ్యలో ఇప్పుడు ఆపేశారంటే మళ్ళీ అనవసరంగా నష్టపోతారు ఫ్రెండ్స్. 5 సంవత్సరాల నుంచి కూడా డిఎస్సి అనేది లేదు. సో ఇప్పుడు కూడా మనం సీరియస్గా చదవకపోతే సడన్గా నోటిఫికేషన్ వచ్చేస్తే మనమే నష్టపోతాం. సో అందరూ కూడా అదేమీ మనసులో పెట్టుకోకుండా అందరూ కూడా చదువుకోండి ఫ్రెండ్స్. లేకపోతే ఒకవేళ లేదు బయటన ఉండి పరిస్థితి లేదనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర అయినా సరే ఈజీగా, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా నోట్స్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి, టెక్స్ట్ బుక్లు అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. బయటన వెళ్ళి చదవాలనే రూల్ లేదు. మనకు కాన్సన్ట్రేషన్ ఉంటే ఇంటి దగ్గర అయినా సరే కూర్చొని చదవచ్చు. డబ్బులు అంటే మనీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇంటి దగ్గర అయినా సరే అమ్మ నాన్నలకి అర్థమయ్యేలాగా చెప్పి, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటామంటే వాళ్ళు కూడా ఏమి పని చెప్పారు ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం ఆలోచిస్తారు కాబట్టి ఇలా వివరించి చెప్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర అయినా సరే మీరు స్టడీ ఆపేయకుండా, ప్రిపరేషన్ ఆపేయకుండా కంటిన్యూగా చదవడం వల్ల ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే మీరు అందరితో పాటు ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసు కదా ఫ్రెండ్స్. ప్రతి జాబ్కి కూడా లక్షల మందిలో ఉన్నారు. సో అంతమందిలో మన పేరు రేపు పొద్దున్న లిస్టులో ఉండాలంటే అంతకంటే మనం కష్టపడాలి. సో టెట్కి ఆ పేపర్ అంత టఫ్గా ఇస్తున్నారని చాలామంది ఫీల్ అయ్యారు. మినిమం 4 lakhs మంది పెడితే 90,000 1 lakh మంది క్వాలిఫై అయ్యారంతే. సో డిఎస్సికి అనేది ఇంకా టఫ్గా రావచ్చు. సో మనం ఆ లెవెల్లో ప్రిపేర్ రావడం జరగాలి. సో ప్రతిదీ కూడా చూడండి, క్షేత్రమితికి సంబంధించి ఫార్ములాస్ అన్ని సంబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, మిశ్ర విషమబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం, ఇలా ప్రతిదీ కూడా చతుర్భుజాలకు సంబంధించి చూడండి ప్రతిదీ కూడా డయాగ్రామ్స్ ఏంటి పక్కనే ఫార్ములా రాయడం జరిగింది. సో ప్రతిదీ కూడా క్లియర్గా అర్థం అవుతుందని చెప్పి నేను డయాగ్రామ్స్ కూడా వేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ ఇక్కడ ప్రతి చాప్టర్ తర్వాత నేను కొంత పేజీ అనేది వదిలేయడం జరిగింది. ఎందుకంటే కొత్తగా ఇంకా చాలా ఫార్ములాస్ ఉండొచ్చు. నేనైతే మ్యాక్సిమం ఫార్ములాస్ అన్ని రాసాను. మీకు తెలిసిన ఏదన్నా కొత్త ఫార్ములాలు ఉంటే ఆ పేజీలో రాసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను రాసిన దాంట్లో ఏదైనా మిస్ అయినట్టుంటే నాకు ఫోటో తీసి, లేకపోతే అది రాసి పెట్టేసినా సరే నేను ఇందులో యాడ్ చేస్తాను. బీజగణితానికి సంబంధించి ఫ్రెండ్స్ చూడండి. తర్వాత దత్తాంశ నిర్వహణ తెలుసు కదా, స్టాటిస్టిక్స్ సంబంధించి ఫార్ములాస్. సో ఇవి మొత్తానికి ఈ ఫ్రెండ్స్ నేను రాసిన మొత్తానికి ఫార్ములాస్ అన్ని ఒకే దగ్గర వాళ్ళు ఉండడం వల్ల యూజ్ ఏంటంటే మనకు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా డయాగ్రామ్ వేసి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు ఇలా బాగా యూజ్ అవుతాయి గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పి నేను ప్రతిదీ కూడా ఇలా రాయడం జరిగింది. సో ఇది మీరు తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ ఎంతో తెలుసు కదా ఫ్రెండ్స్, 50 rupees పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి ఫోటో పెడితే, వాట్సాప్లో ఫోటో పెడితే నేను చూసి చెక్ చేసుకొని మీకు వెంటనే పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్కి సంబంధించి, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్కి సంబంధించి నేను ముందు పెట్టిన వీడియోలో ఉంటుంది. సో అది కూడా ఒకసారి విజిట్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.